హాయ్ అందరికీ. పానీపూరీలోకి చాట్ కావాలి కదా, అందుకు నైట్ అంతా నానబెట్టుకున్న బఠానీలోకి పసుపు నూనె వేసాను. నూనె వేస్తే బఠానీ చాలా స్పీడ్గా కుక్ అవుతుంది. అలాగే ఒక గిన్నెలోకి బంగాళదుంప టమాటా వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ అయితే వేయించా. గిన్నె తీసేసాక బఠానీలోంచి వాటర్ అయితే సెపరేట్ చేసేసాను. బంగాళదుంప టమాటా అండ్ బఠానీని 3 కాస్త మెత్తగా చేశాను. అలాగే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు మగ్గాక మనం మెత్తగా చేసుకున్నది మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఉప్పు కారం అలాగే చాట్ మసాలా వేసి కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. మనం సెపరేట్గా తీసుకున్న వాటర్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకొని కొంతసేపు ఉడకనివ్వాలి. అంతేనండి, చాట్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడితో. ఇప్పుడు ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి, బయట కొనుక్కోనే అవసరం లేదు. అలాగే ఇప్పుడైతే మనం పానీ అయితే చేసుకుందాం. పానీకి అయితే మనం మిక్స్చర్లో కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం చింతపండు పులుసు వేసి మిక్సీ పట్టాలి. అది వడకట్టుకున్నాక చాట్ మసాలా అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అది పానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీల కోసం నూనె వేడెక్కాక పూరీలు వేపుకోవడమే.